దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన ఉదయకాల వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వాక్యం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తన తరతరములను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో ఆయనకు అంటే దేవునికండి. దేవునికి ఎవరైతే భయపడతారో, భయపడడం అంటే మనము ఏదో భూతాన్ని చూసో దయ్యాన్ని చూసినట్టు భయపడడం కాదండి. భయపడడం అంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆయన శక్తిని, ఆయన మహిమను మనం గ్రహించి మనం ఎలాగుండాలంటే ఆయన యందు భక్తి గలమైన వారముగా, మర్యాద కలిగిన వారముగా, ఆయన మాట అంటే విధేయతగా చూపించడం. ఆయన చూస్తుంటున్నాడు, ఆయన గమనిస్తుంటున్నాడు. నా ప్రవర్తన, నా మాట, నా యొక్క మనసులోని ఆలోచన సమస్తాన్ని ఆయన చూస్తున్నవాడు అని మనము పరిశుద్ధంగా కలిగి జీవించడం అండి భయపడడం అంటే. ఎప్పుడైతే మనము ఆయన ముందు మనం భయపడతామో అప్పుడు దేవుడు మనకేం చూపిస్తాడంటే ఆయన కనికరాన్ని చూపిస్తాడండి. ఎప్పుడైతే మనం ఆయన కనికరము అంటే ఆయన దయ, ఆయన కృప, ఆయన దయ, ఆయన కృప మనం కలిగి ఉన్నట్లయితే మనము ఎల్లప్పుడూ సంతోషాలతో సమాధానాలతో వర్ధిల్లుతూ ఉంటాం. అది మన వరకే కాదు, వాక్యం సెలవిస్తూ ఉంది, తరతరములు ఉంటుందండి. ప్రధానముగా ఈ యొక్క వాక్యాన్ని మనము వ్యక్తిగతంగానే కాదు కానీ తల్లిదండ్రులుగా కూడా మనం చాలా జాగ్రత్తగా ఇది గమనించుకోవాలి. చాలామంది కుటుంబాల్లో నేటి దినం తమ పిల్లల యొక్క కుటుంబ వ్యవస్థ అని చెప్పచ్చు, లేకపోతే వారి భవిష్యత్తు అని చెప్పచ్చు, ఎలాగ ఉంటున్నాయంటే ఎంతో భయాందోళనకు చెందినటువంటి పరిస్థితులు, అసమాధానంతో నిండుకున్న పరిస్థితులు, నెమ్మది లేని పరిస్థితులు మనం చూస్తుంటున్నాం. వారి యొక్క వివాహ జీవితం అయితేనేమి, వారి యొక్క ఉద్యోగ విషయంలో అయితేనేమి మనము చూస్తూ ఉన్నాం. నేటి దినాల్లో అసలు వాళ్ళ యొక్క స్థిరపరచబడేటువంటి పరిస్థితులు చాలా తక్కువైపోతుంటున్నాయి, చాలా కొదువైపోతుంటున్నాయి. ఎందుచేతనంటే ప్రధానంగా ఇక్కడ గమనించవలసింది తల్లిదండ్రుల యొక్క భయభక్తులు కలిగిన జీవితము దీనికి ప్రాధాన్యత అండి. ఏ కుటుంబంలోనైతే ఎవరిలోనైతే దేవుడు యొక్క భయభక్తులు వాళ్ళలో ఉంటాయో ఆ కుటుంబం వర్ధిల్లుతుందండి. ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆ కుటుంబం ఆస్వాదించబడుతుంది. తమ పిల్లలు తరతరములు విస్తరిస్తూ పోతూ ఉంటారు. చాలా ఈ యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు మన కుటుంబం కోసము, మన కుటుంబం యొక్క అవసరతలు తీర్చుకునేదానికి, మన కుటుంబం యొక్క పనుల నిమిత్తమై, అభివృద్ధి నిమిత్తమై లోక సంబంధమైనటువంటి విధముగా మనం ప్రవర్తిస్తుంటున్నాం. లోకానికి భయపడుతుంటున్నాం. లోక పరిస్థితులు భయపడుతూ మనం అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తూ చర్చికి వచ్చినప్పుడు భక్తి జీవితం చూపిస్తాము, బయటికి వెళ్ళినప్పుడు లోక జీవితం జీవిస్తుంటున్నాం. ఎందుకంటే నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలకి ఏ కొదవ లేకుండా ఉండాలి అని చెప్తూ అబద్ధాలు ఆడుతూ అన్యాయాలు చేస్తూ అక్రమం చేస్తూ భయం లేని జీవితం జీవిస్తుంటున్నారండి. దేవుడు అంటే భయం లేని జీవితం. అదే దేవుడు అనే భయము నీలో ఉన్నట్లయితే మనం ఆ తప్పులు చేయమండి. ఆ తప్పులు చేయం. దేవునికి వాక్యానికి వ్యతిరేకమైనటువంటి తప్పులు మనము చేయము. అలా చేస్తుంటున్నామంటే మనలో దేవుని భయం లేదని, దేవుడు చూస్తున్నాడనేటువంటి ఆ యొక్క ఆలోచన మనలో లేకపోవడం ద్వారానే మనం ఈరోజు మన యొక్క భక్తిహీనత జీవితాన్ని మనము అంచెలంచెలుగా మనము ప్రస్తుత పరిస్థితులు బాగుపడాలని మనం ప్రాధాన్యత ఇస్తుంటున్నాము. కానీ తరతరములు దేవుని కనికరము మన కుటుంబాల మీద, మన బిడ్డల మీద, రాబోతున్న తరములంతటి మీద ఉండాలనేటువంటి భవిష్యత్తు పైన ఆలోచన, భౌతికపరమైన ఆలోచన మనము చూడడం లేదు. కానీ
ప్రస్తుత పరిస్థితులకు మనం ప్రాధాన్యత ఇస్తుంటున్నాం. అందుచేతనే అనేక కుటుంబాలలో, అనేక మంది జీవితాల్లో వాళ్ళ తల్లిదండ్రుల జీవితము ఒక విధముగా ఉంటే వాళ్ళ బిడ్డల జీవితము మరొకలాగా అయిపోతూ ఉంది. కారణం భయము లేని జీవితం. కనుక ప్రియమైన దేవుని బిడ్డల ఉదయకాల సమయంలో మన తరతరములు క్షేమకరంగా ఉండాలి అంటే ఈరోజు మన జీవితము దేవుని యందు భయము కలిగి ఉండాలి. మన మాట, మన భక్తి, మన ప్రవర్తన, మన సాక్ష్యము, మన విశ్వాసము, మన నమ్మకము దేవుని పట్ల భయము కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలాంటి భయము కలిగినటువంటి తల్లిదండ్రులముగా, వ్యక్తులముగా మనం కనపడతామో, జీవిస్తామో, తప్పకుండా దేవుడు తరతరములు మన కుటుంబాలని దేవుడు ఆశీర్వదిస్తాడు. దావీదు జీవితంలో చూస్తే దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా జీవించడం ద్వారా తన యొక్క సింహాసనము, దావీదు సింహాసనాన్ని దావీదు కుటుంబంలో నుంచి తరతరములు దేవుడు నిత్యము నిల్చునని వాగ్దానం చేశాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, మనం కూడా దేవుని యందు భక్తి చూపించినట్లయితే తప్పకుండా తరతరములు మనం దేవుని యొక్క కనికరం పొందుకుంటాం. కనుక మనమందరం కూడా దేవుడు అంటే భయం కలిగి ఉందాం. దేవుని యొక్క వాక్యం అంటే భయం కలిగి ఉందాం. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసం, పరిశుద్ధుల సహవాసం అంటే మనం భయం కలిగి జీవిద్దాం. అప్పుడు మన తరతరములు మన కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వించబడతాయి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.